ఏపీలో పేద మధ్యతరగతి కుటుంబాల ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో రెండేళ్లు తిరగకుండానే ఆసుపత్రుల యాజమాన్యాలు మూడోసారి సమ్మె బాట పట్టాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం 3,000 కోట్లు బకాయి పడింది. రోజురోజుకు పేరుకుపోతున్న బకాయిలతో ఆసుపత్రుల మనుగడ కష్టతరమవుతోందని కొద్ది నెలలుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా కూటమి ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో బకాయిలు తీర్చకపోతే సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళతాము అని వారం కిందటే అల్టిమేటం జారీ చేసింది. వారితో చర్చలు జరిపి సేవలు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ఫలితంగా పేద మధ్యతరగతి ప్రజల ఉచిత వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. రెండు 2024లో అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఈ పథకాన్ని రూపుమాపే ప్రణాళికలో భాగంగానే ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అని, కేంద్రం అమలు చేసే పీఎంజేఏవై పథకాన్ని వినియోగించుకోవాలి అని నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, విలాసాలు, యోగా డే వంటి ఈవెంట్స్ కోసం మాత్రం 100 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. అయితే గత ఏడాది డిసెంబర్ లోపు బకాయిలు చెల్లిస్తాము అని హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చకుండా ప్రభుత్వం దగా చేసింది. బకాయిలు చెల్లించకుండానే బీమా విధానం అమలుకు వైద్య శాఖ టెండర్లు కూడా పిలిచింది. ఈ నేపథ్యంలో బకాయిలపై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఆసుపత్రుల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి.